సరే ఇప్పుడు పురాణాలు, ఇతిహాసాల్లో చూసుకుంటుంటే మనకి ఋషులు తపస్సు చేసేటప్పుడు ఆ యొక్క తపస్సుని భగ్నం చేయడానికి సాధారణంగా ఈ ఆహ్, అప్సరసలు వీళ్ళందరినీ పంపిస్తూ ఉంటారు. యజ్ఞాన్ని లేకపోతే తపస్సుని గాని భగ్నం చేయడానికి. సో, దాని వెనక ఉన్న సారాంశం ఏంటంటారు? ఇప్పుడు ఒకరు తపస్సు చేస్తున్నారంటే దాని అర్థం ఏమిటి? అతడు మనస్సుని నిశ్చలం చేసుకొని భగవంతుని మీద టోటల్ కాన్సన్ట్రేట్ చేయటం లేదా అంతర్ముఖుడవ్వటం. మన పురాణాలలో చెప్పింది ఏమిటంటే ఇట్లా చేసేసి అతని తపోనిష్టకు ఎంతో కాలం చేసినటువంటి తపోనిష్టకి భగవంతుడు సంతృష్టి చెంది ప్రత్యక్షమై నీకేం వరం కావాలి కోరుకో అంటే ఈయన నాకు పలానా వరం కావాలని అడగటం. ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎప్పటి కథ? ఎప్పుడో యుగాల కిందటి కథ. యుగాలు మారిపోయినాయి. ఇదివరకు వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళంట. అంటే వాళ్ళ ఆయు ప్రమాణం ఎంత ఉంటుంది ఆలోచిద్దాం. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళంతా ఎంతో కాలం తపస్సు చేశారని చెప్పి ఇప్పుడు మన ఆయు ప్రమాణం ఎంత? 100 ఏళ్ళు. దీంట్లో ఎంతకాలం తపస్సు చేయగలుగుతాం మనం? ఇక తపస్సు చేసుకునేటప్పుడు అప్సరసలను పంపించటము, తపస్సు భంగం చేయటం ఇదంతా కల్పన. జరిగితే జరిగి ఉండొచ్చు ఏదో ఒక సందర్భంలో, కానీ ప్రతిసారి ఇట్లా జరుగుతుంది ఊరికే కల్పన ఇవన్నీ. ఎందుకంటే ఎవరైనా బాగా దీర్ఘమైన తపస్సు చేస్తున్నారు అంటే ఏదో గొప్ప కోరిక కోరుకోబోతున్నారు అని అనుకుంటున్నా అంటే మనకి చెప్తారు. అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ ఒక తపస్సు చేస్తున్నాడు ఒక ఋషి. ఆయన ఎంతో కాలం తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, ఏం కావాలో అడుగుతాడు. అంటే ఈయన ఎంత గొప్ప కోరిక కోసం ఇంత పట్టుదలతో తపస్సు చేస్తున్నాడు అని మనం చూసేవాళ్ళకి, మనం తెలుసుకునే వాళ్ళకి ఎప్పుడో జరిగిపోయింది. ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయని చెప్పటం. ఇంద్రుడు అంతటి వాడు ఈయన ఇంత తపస్సు చేస్తున్నాడంటే ఇంద్ర పదవి కోసమే అయ్యి ఉంటుంది. దేవుడు ప్రత్యక్షమైతే నన్ను ఇంద్రుని చేయను అని కోరుతాడేమో, నా పదవి ఎక్కడ ఊడుతుందో, నన్ను ఎక్కడ తీసేస్తారో అని అప్సరసలను పంపించి వాళ్ళ తపస్సు భగ్నం చేశారని రాస్తారు. అంత కట్టుకథలు కరెక్ట్ కానే కావు. ఇంద్రుడు అనేది ఒక పదవి. ఇంద్రుళ్ళు మారుతూ ఉంటారు. ఇంద్రుళ్ళు మారుతూ ఉంటారు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కరు ఉంటారు. వాళ్ళకి అది ఫిక్స్డ్. వాళ్ళ పదవి ఎక్కడా పోదు. కానీ అయితే ఏమవుతుందంటే ఒకడు ఏదైనా ఇప్పుడు ఇంట్లో కుర్రాడు ఉన్నాడు అనుకోండి, ఏదైనా కావాలని ఏడుస్తాడు. ముందుగా మనం కొంచెం డినై చేస్తాం, ఇంకా ఏడుస్తాడు. చాక్లెట్ కావాలని ఏడుస్తున్నాడు, చాక్లెట్ తింటే వీడు పళ్ళు పాడైపోతాయని ఇవ్వము. వాడికి ఇంకేదో పుచ్చపండు ఒకటి ఏదో ఇస్తాము. దాంతో అతడు సంతోషం అయిపోతే వీడి చాక్లెట్ కావాలి అన్న కోరిక పక్కన పెట్టేసుకుంటాడు. సో వీఆర్ డైవర్టింగ్ హిమ్. ఇంటెన్షన్ ఈజ్ నథింగ్ రాంగ్. మన ఇంటెన్షన్ కూడా తప్పు కాదు. వాడి పళ్ళు చెడిపోతాయి, అది వద్దురా ఇది తిను అని చెప్తున్నాము. ఈ తపస్సు చేసే వాళ్ళకు కూడా అంతే. వాళ్ళు కోరుకునే వాళ్ళకే మంచిది కాదు. ఒక డైవర్షన్ ఇవ్వటం అంటే ఇంద్రియాలను నిగ్రహించుకొని చేసేది తపస్సు. ఆ ఇంద్రియ నిగ్రహం ఎంత ఉంది వీడికి అని ఒక టెస్ట్ పెట్టడం. ఆ టెస్ట్లో ఇంద్రియ నిగ్రహాన్ని సడలించగలిగేటటువంటి అప్సరసలు అంటే కోరికలు. అప్సరస అంటే ఫిజికల్గా ఏమీ రాకపోవచ్చు, ఒక కోరిక ఉత్పన్నం అవ్వటం లోపల. ఈ తపస్సును భగ్నం చేసే కోరిక అంటే వాడికి ఇంద్రియాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాడు అంటే తపస్సు భగ్నమైనట్టే. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇట్. ఇక అప్సరసలు అంటారా, వీళ్ళది వేరే కథ. సో ఇంద్రుడు అప్సరసలను పంపించి తపస్సు భంగం చేస్తాడని ఏదో ఒక కథలో పురాణాలలో 1-2 ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ఆల్. సో తపస్సు భగ్నం అవ్వటం అనేది ఇది, ఇంకెవరు కాదు. ఇప్పుడు అదేవిధంగా అప్సరసలు ఎప్పుడు యవ్వనంగా ఉంటారు అని ఇది కూడా చూస్తూ ఉంటాను సార్. అంటే బేసికల్లీ నిజంగానే ఉంటారా? వాళ్ళకి ఒక వయో పరిమితి అంటే ఏజ్ లిమిట్ ఉందంటారా? అప్సరసలు ఎప్పుడు యంగ్గా ఉంటారు, వాళ్ళకి వయో పరిమితి లేదు. నిత్య కన్యలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఏంటంటే భగవంతుడు చేసిన సృష్టి క్రమంలో మనుషులు, జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలే కాకుండా దేవగణాలు కూడా చాలా ఉన్నాయి. 3 కోటి దేవతలు అంటారు. దేవగణాలు, కోటి అంటే గణము,
అనే ఒక లెక్క. ముక్కోటి అంటే 3 కోట్ల అని కాదు, 3 రకాలు అని చెప్పుకోవచ్చు. దాన్నే మనం పుట్టుకకు ముందు, పుట్టిన తర్వాత, చచ్చిన తర్వాత ఈ 3 కాలాలు ఉంటాయి. 3 రకాలు. అంటే నేను చెప్పేవి మీకు కొత్తగా అనిపించవచ్చు, బట్ వినండి. ఇదొక థియరీ. నా సొంత థియరీ అనుకున్నా ఏం పర్వాలే. ఇది ఇట్లాగే ముక్కోటి దేవతలు అంటే 3 రకాలు. సృష్టి, పరిపాలన, ధ్వంసం. సృష్టించేవాడు బ్రహ్మదేవుడు, పరిపాలించేవాడు విష్ణుదేవుడు. దీన్ని తుదముట్టించినవాడు శివుడు. ఇట్లా 3 మళ్ళీ. అయితే ఈ మూడిట్లో మళ్ళీ అనేక రకాలు సబ్ క్లాసెస్ అన్నమాట. అందులో దేవతలు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, వీళ్ళంతా రకరకాలు ఉంటారు. అందులో అప్సరసలు కూడా ఒక తెగ. ఎంతోమంది ఉంటారు అప్సరసలు, ఒకరు ఇద్దరు కాదు. గంధర్వులు ఎంతోమంది ఉంటాడు. గంధర్వులకు రాజు కుబేరుడు. ఈ ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. కుబేరుడి దగ్గర కూడా అప్సరసలు లాంటి యక్షులు ఉంటారు. వీళ్ళంతా ఏ రూపం అంటే ఆ రూపం ధరిస్తారు. మాయలు, మంత్రాలు తెలిసిన వాళ్ళు. కామరూపం అంటే కోరుకున్న రూపాన్ని ధరించగలుగుతారు. ఒకరికి మంచి చేయగలుగుతారు, చెడు చేయగలుగుతారు. అంటే వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ ఏది ఉంటే దాన్ని ఫాలో అవుతారు. అప్సరసలు అంతే, నాట్యం చేస్తారు. కానీ అప్సరసల పాత్ర చాలా గొప్పది. ఈ పరిపాలనా క్రమంలో అప్సరసల పాత్ర కూడా చాలా గొప్పది. ఇప్పుడు మనకి అంటే రా అంటే తెలుసు కదా మీకు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, RAW. ఇట్ ఈజ్ గూఢచారి సంస్థ. అందులో మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. స్పై. లేకపోతే ఒక అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉంది, అందులో మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన పనులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ అడ్మినిస్ట్రేషన్ అనుకోండి, లేకపోతే ఒక రా అనుకోండి, ఇంకొకటి ఏదో అనుకోండి, ఒక డిపార్ట్మెంట్లో అప్సరసలు కూడా ఉంటారు. వీళ్ళకి ఇచ్చిన పని వీళ్ళు చేస్తారు. వాళ్ళ గానాలతో, నృత్యాలతో అలరించటం ఒకటే కాదు, వాళ్ళకి ఇంకెన్నో పనులు ఉంటాయి. అందులో విశ్వామిత్రుడి దగ్గరికి ఊర్వశిని పంపిస్తారు. ఆయన ఎంతో కాలం ఊర్వశితో ఉండిపోతాడు తపస్సు మానేసి. వాళ్ళకు పుట్టిన సంతతే క్రమంగా భారతదేశంలో ఎనలైజ్ అవుతూ వచ్చింది. అంతంత గొప్ప చరిత్ర ఉన్నవాళ్ళు వీళ్ళని ఈజీగా తీసుకోవటానికి లేదు. నిత్య యవనం, నిత్యము కన్నెల్లాగానే ఉంటారు వీళ్ళు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అమృతం తాగటం వల్ల ఇట్లా అయ్యారా ఏంటి? వీళ్ళకి ఎంతకాలమైనా అట్లాగే ఉంటారు. చూడండి, నేను ఒక బొమ్మను కొన్నాను, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాను. అది మనిషి శరీరంతో తయారైంది కాదు, మనిషి చర్మంతో తయారైంది కాదు. మనలాగా దానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేవు, ఏమీ తినదు, తాగదు, శుభ్రంగా ఉంటుంది. నేను కూడా ఒకదాన్ని శుభ్రపరచాల్సి వస్తుంది. ఒక 10 ఏళ్ళు గడిచిపోయాయి, నాలో చాలా చేంజెస్ వచ్చాయి, కానీ ఆ బొమ్మలో ఏమి చేంజెస్ రాలేదు. బికాజ్ అది కృషించే తత్వము కాదు దాన్ని. నాలో ప్రాణం ఉంది, జీవకణాలు ఉన్నాయి. జీవకణాలు కొంతకాలం చచ్చిపోతాయి, మళ్ళీ కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఆ ప్రాసెస్ ఆ బొమ్మలో లేదు. అది ఎంతకాలం శుభ్రం చేసినంతకాలం అది బాగానే ఉంటుంది. తినేది లేదు, ఏం తిన్నా ఏం తాగినా దట్ ఈజ్ వర్కింగ్ ఆన్ మై బాడీ. దానికి తినేది లేదు, తాగేది లేదు. సో నా తరం పోయి ఇంకొక తరం వచ్చినా కూడా అది అట్లాగే ఉంటుంది. సో దట్ ఈస్ రోబోట్ అనుకోండి. అప్సరసలు అంతే, దేవుళ్ళు అంతే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని వణికించేస్తుంది. మనం అది ఇంకొక సబ్జెక్టు, మాట్లాడుకుందాం. అయితే ఇంద్రుడు ఇట్లా పంపటం అన్నది కేవలం వాళ్ళ ఇంద్రియ నిగ్రహాన్ని తెలుసుకోవటానికే తప్ప వాళ్ళ వల్ల తనకేదో నష్టం వస్తుందని కాదు. వాటికి కూడా తట్టుకొని తపస్సు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు వరాలు పొంది చేసి, ఇదంతా చాలా పురాణ గాథలు చాలా ఉన్నాయి. సో కొన్ని నమ్మశక్యం అయ్యేవి ఉంటాయి, కొన్ని నమ్మశక్యం కానివి ఉంటాయి. కానీ నమ్మశక్యము కానివి ఏవైతే ఉన్నాయో అది ఈరోజు మనకు నమ్మశక్యం కానివి.
కానీ ఒకప్పుడు అవన్నీ జరిగినవే. ఈరోజు జరుగుతున్నవి ఒక 10,000 ఏళ్ల తర్వాత నమ్మశక్యం కానివి కావచ్చు. ఉమ్, ఓ 10 ఏళ్ల క్రితం మనుషులు ఉండేవాళ్ళంట, వాళ్ళకు ఒక జీవనాడి ఉంది, వాళ్ళ లోపల నరాలు, ధమనులు, సిరలు ఉన్నాయి, రక్త ప్రసరణ ఉంది, వాళ్ళకి స్పర్శ జ్ఞానం కూడా ఉందంట అప్పట్లో అని చెప్పుకునే రోజులు రావచ్చు. సో ఇట్ ఇస్ ఆల్ దేర్. మనకి పాతకాలం నుంచి వచ్చిన గ్రంథాలు కాబట్టి వాటి విశ్వసనీయతని మనము శంకించవలసిన అవసరం లేదు. ఓహో అప్పుడు అట్లా ఉంటే ఉండొచ్చు, దానివల్ల ఇప్పుడు ఉన్నది లేదు అనుకోవటం వల్ల వచ్చేదేముంది, వాళ్ళు అట్లా రాశారు, అట్లా ఉండొచ్చు అనుకోవటం సరిపోతుంది కదా.